శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వరాయ నమ. మనం భీమఖండాన్ని పురస్కరించుకుని నక్షత్ర పాదలింగాలు ఎన్ని ఉన్నాయి అంటే అండి, మనకి 108 ఉన్నాయి. ఈ 108లో భాగంగా అనేకమైనటువంటి నక్షత్రాలు, దేవాలయాలు మనం ఇప్పటిదాకా అయితే మన ఛానల్లో చూడడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి నక్షత్రం పాదలింగం ఏమిటి అంటే అండి, హస్త నక్షత్రం 2వ పాదం. ఇది ఎక్కడుంది ఏమిటి అనే దానికోసం అయితే మనం తెలుసుకుందాం. ఇప్పుడు స్వామివారి పేరు పార్వతీ రామలింగేశ్వర స్వామివారు. ఇది పెడపర్తి గ్రామం అండి. ఇది స్వామివారి యొక్క ఈ అద్భుతమైనటువంటి దేవాలయం ప్రాంగణం అంతా కూడా చాలా చక్కగా, చూడడానికి 2 కళ్ళు సరిపో అంత అద్భుతంగా అయితే ఉందండి. మరి అందరూ కూడా వీక్షించండి. అలాగే ఇప్పుడు ఈ నక్షత్ర దేవత ఎవరు ఏంటి అనేది చూద్దాం. హస్త నక్షత్రానికి సవిత్రు అనేటువంటి దేవత. అలాగే ఈ నక్షత్రానికి మరి ఆ రాశ్యాత్తు దేవత ఎవరు ఏంటి అనేది కన్యారాశి. ఈ కన్యారాశి బుధుడు అధిష్టాన దేవత, అధిపతి కూడా. ఈ యొక్క బుధగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి ఈ స్వామిని మనం దర్శనం చేసుకున్నట్లయితే. అలాగే హస్త నక్షత్రం 2వ పాదం వారైతే ఖచ్చితంగా దర్శనం చేసుకోవలసినటువంటి దేవాలయం అండి. అంతేకాకుండా మరి నక్షత్ర దోషం, నక్షత్ర పాద దోషము, అలాగే నక్షత్ర దోషము, అలాగే మరియు రాశ్యాత్తు దోషాలు, అలాగే అంతర్దశ, ఇటువంటి దోషాలు ఏమైనా మనకు ఉన్నట్లయితే స్వామిని ఒక్కసారి దర్శనం చేసుకున్నా, అభిషేకం చేసుకున్నా సరే తప్పకుండా నివారణ అయ్యి మనం ఏదైతే తలపెడతామో అటువంటి కార్యాలనే కూడా చక్కగా ఎదరికి వెళుతూ ఉంటాయండి. ఎందువల్ల అంటే మనకి నక్షత్రానికి దేవాలయాలు అయితే ఉన్నాయేమో తప్ప నక్షత్ర పాదాలకైతే మన భీమఖండంలో తప్ప ప్రపంచంలో మరి ఎక్కడా లేవు. మనం చాలాసార్లు అయితే చెప్పుకోవడం జరిగింది. మరి స్వామివారిని ఎవరైనా సరే వీలైన వారు తప్పకుండా వెళ్ళి అయితే దర్శనం చేసుకోండి. లేని వారైతే తప్పకుండా మన ఛానల్లో చూసి స్వామివారిని మనసా వాచా కర్మణ మరి దర్శనం అయితే చేసుకోండి. అంతేకాకుండా హస్త నక్షత్రం కాబట్టి సవిత్రే నమః అంటూ అందరూ కూడా జపం చేసుకోవాలి. అంతేకాకుండా ఈ లింగాన్ని చూసి పంచాక్షరి జపాన్ని అయితే ఆచరించాలి. అంతేకాకుండా మనకేమైనా రుద్రం ఇలాంటివి వచ్చినట్లయితే వారు రుద్రపారాయణ చేసుకోవడం చాలా విశేషము. అంతేకాకుండా ఎవరైనా మరి భక్తి శ్రద్ధలతో అభిషేకం కానీ ప్రదక్షిణలు కానీ చేసుకున్నట్లయితే చాలా విశేషమండి. మరి ఇప్పుడు స్వామివారిని అయితే అందరూ భక్తితో దర్శనం చేసుకోండి. అమ్మవారిని, స్వామివారిని అయితే నేను చూపించడం జరుగుతోంది. ఇక్కడ అనేకమైనటువంటి మహర్షులు కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని అభిషేకము మొదలైనటువంటి జపము కూడా చేసుకున్నట్టుగా ఆధారాలు అయితే ఉన్నాయండి. ఇక్కడికి ముఖ్యంగా వ్యాసుల వారైతే తప్ప మరి ఖచ్చితంగా వచ్చి స్వామివారిని జపం చేసుకున్నట్లుగా భీమఖండంలో చెప్పబడిందండి. అటువంటి భీమఖండాన్ని పురస్కరించుకుని మనకి 108 లింగాలకి కూడా వ్యాసుల వారు వెళ్ళి అర్చనలు మొదలైనటువంటి జపము కూడా చేసి అన్ని లింగాలని సందర్శన చేసినటువంటి ప్రదేశం మన భీమఖండం. అందువల్లే మరి ఇటువంటి గొప్ప యజ్ఞాన్ని తలబెట్టి లింగాలని కూడా మీకు చూపిస్తున్నామండి. అందరూ కూడా చూసి తరించగలరు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్